దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివే. దారి తప్పిన ఈ మార్గములు నడిపించు. నేనే మార్గమును సత్యమును జీవమును సెలవిచ్చాను. నిత్య జీవమునిచ్చిన దేవా నీవే నా మంచి కావలివి. నీవే నా చప్పట్లు చప్పట్లు ఆత్మవశులై 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 నీవే నా మంచి కావలివి. నీవే నా మంచి కావలివి. నీవే నా మంచి కావలివి. నీవే నా మంచి కావలివి. యేసయ్యా నా యేసయ్యా నీ మార్గములో నడిపించుమయ్యా. హల్లెలూయా. రికబారమా వీరబాలరా శందరబరి కబారమా. హల్లెలూయా 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 నా మార్గముల అనుసరించి నడుచు. రెండవదేంటి? నా మార్గమును అనుసరించి నడవండి. నా మార్గమును గ్రహించి. నీ సొంత మార్గం వెళ్ళావు, నష్టము కలిగింది. నష్టము కలిగింది. కూర్చో నాన్న, కూర్చో కూర్చో అమ్మా. దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరచడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డతోనే కాదు, నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను అణుచుకొని అలా కూర్చున్నావు, కానీ దారి తప్పిన సంగతి నీకు తెలుసు. కానీ ఆయన ప్రేమ చేత, తాలిమి చేత, దీర్ఘశాంతము చేత ఆయన మార్గములోకి నిన్ను తీసుకొచ్చాడు. నీవెంత ధన్యుడవు, ధన్యురాలు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. మూడవది, త్వరగా వెళ్ళిపోదాం. 2వ రాజులు 11:38 3వ భాగం. నా దృష్టికి, అది ఆయన దృష్టికి ఏం చేయాలా? అనుకూలమైన దాన్ని జరిగి. నువ్వు చేసే పని ఆయన అనుకూలంగా ఉందా? నా వైపు చూడు. నువ్వు ఆలోచించే ఆలోచన ఆయనకు అనుకూలంగా ఉందా? ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని చేస్తున్నావా? ప్రతికూలమైన దాన్ని చేస్తున్నావా? బిడ్డ, ప్రతికూలమైనది ఒకవేళ నీకు మేలుకరంగా కనబడొచ్చు. అప్పటికప్పుడు గాడ్ ఈజ్ స్పీకింగ్ టు సంబడి. ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి అనుకూలమైనది నువ్వు చేయలేకపోతున్నావు. నీ హృదయ కాఠిన్యమని బట్టి, నీ మనస్సు కాఠిన్యమని బట్టి అననీయ సప్పీరాలు చేసినట్టుగా నువ్వు చేస్తున్నావేమో. దేవునికి అనుకూలమైనది చేయగలుగుతున్నావా? యు విల్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో తృప్తి ఉంటుంది బిడ్డ. దేవునికి అనుకూలమైన చేస్తే నీ మనస్సాక్షికి తెలిసిపోదు. అవును, ఎస్, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ డూయింగ్ హిస్ విల్. ఆయన చిత్తాన్ని నేను చేయగలుగుతున్నాను అని ఒక తృప్తి నీకుంటుంది, కంటెంట్మెంట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ మనసు మార్చుకోవాలా, నీ మనసు స్థిరపరచుకోవాలా, మారు మనస్సు పొందాలి. ఆయన దృష్టికి అనుకూలమైన చేయాలంటే నీ కఠిన హృదయాన్ని మార్చుకో, మోసయుక్తమైన క్రియలు మార్చుకో.
మోస క్రియలు మార్చేసుకో, వాటిని విడిచిపెట్టండి. ఎంతకాలం మోసంతో చేసి ఇల్లు కట్టిస్తుంటావు, మోసం చేసి డబ్బు ఎలా సంపాదిస్తావు, రకరకాలుగా వాటికి ఇష్టం వచ్చినట్టు బిల్స్ వేసి సంపాదిస్తావు. ఇక్కడ కొంతమంది వీళ్ళు కూడా ఉన్నారు, మేస్త్రీలు ఉన్నారు. తప్పుడు లెక్కలు చూపిస్తున్నావు కదా నువ్వు. రేపు చెప్పాలి ఈ పని బాగుండేది, అందరూ వస్తారు రేపు. ఈ దేవుని బిడ్డలారా, అందుకనే రోమాలో ఏమన్నాడు? 12:2లో, రోమా 12:2లో ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చదువుకుంటాం అన్నమాట. ఈ లోక పద్ధతులు వెళ్ళావా జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. లోక మర్యాదను విడిచిపెట్టాలి. ఇప్పుడు నువ్వు లోక నటన విడిచిపెట్టాలి. ఎవరి మీద కక్ష, భేదం, విమతం ఉండకూడదు. మనకి అందరినీ ప్రేమించాలి. మనం లవ్ ఎవ్రీబడి. మనం ఒక ఆయన రాత్రి ముసలాయన మాట్లాడుతూ, నేను చెప్పాను ప్రేమ ఒకటి, విశ్వాసం ఒకటి, పరిశుద్ధ ఒకటి ఉంటే చాలు నీకు అని చెప్పా ముసలాయన. ఇంకా క్లోజ్ చేశాడు చాప్టర్. దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది లేకపోతే ఏమున్నా వేస్ట్ అండి. ప్రేమ లేని వాడనైతే మీరు లోక మర్యాదను ప్రేమిస్తున్నావు కదా. నువ్వు లోక మర్యాదను ఏంటి? నన్ను పిలవాలా, నాకు దండయ్యాలా, నాకు కిరీటం పెట్టాలా, నన్ను పొగడాలా? అదే జీవితం అండి. ఎప్పుడు పొగడ్తలే నీకు కావాల్సినవి. ఎప్పుడు దండలు ఇచ్చుకుంటావా? ఎప్పుడు శాలువ కప్పుతావా? శాలువ కప్పుతున్నట్టు సిలువ లేదు నీ మీద. శాలువ కప్పించుకున్నావంటే సిలువ తీసి పక్కన పెడితేనే శాలువ కప్పాలా. నా మీద సిలువ అంటుకొని ఉందండి, అది తీయటానికి రాదంటే ఆ సిలువ మీదనే కప్పేస్తామంటారు వాళ్ళు. సిలువ మీద అంటే సెలవు కప్పలేవు కదా. సిలువను పక్కన పడేసి కప్పించుకోవాలి. అంటే నీ మీద సిలువ లేదు, శాలువ మాత్రమే ఉంది. ఏముంది? సి కావాలా, శా కావాలా? సి కావాలా, శా కావాలా? సి కావాలా. ప్రియమైన దేవుని బిడ్డల, శాలువ కాదండి, సిలువ. ఏ మధ్యాహ్న కాలం దేవుని సన్నిధిలో ఉంటున్నని మీరు ఈ లోక మర్యాదను విడిచిపెట్టాలి. అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగట వలన రూపాంతరం పొందుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని చేస్తే ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది చెప్పాలా? ఎట్లా ఉంటుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎట్లుంటుందంటే దేవునికి అనుకూలమైన చేస్తే ఆసక్తి పెరుగుద్ది. ఇంకా దేవునికి అనుకూలమైనది అని కాకుండా నీ మనసుకు వచ్చింది చేస్తే బలసిపోతావు, బలహీనమవుతావు, తృప్తి ఉండదు, దాంట్లో మోసం ఉంటుంది. దేవుని చిత్తముకు అనుకూలమైన దాన్ని చేస్తే నీకు హాని కలగదు అని పేతురు అంటాడు. 1 పేతురు 3:13 అన్నాడు. 1 పేతురు 3:13. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? స్తోత్రం చెప్తారా? మంచి విషయంలో ఇంగ్లీష్లో, అండ్ హూ ఈజ్ హీ దట్ విల్ హార్మ్ యూ ఇఫ్ యూ బీ ఫాలోవర్స్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ గుడ్. మంచిదాన్ని నువ్వు అనుసరిస్తుంటే మీకు హాని చేయవాడెవడు? మంచి విషయంలో ఆసక్తి ఉండాలి. ఒక్కవేళ ఆ తర్వాత ఉంటుంది, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. దేవునికి స్తోత్రం చెప్పాలి. వారి బెదిరింపులకు భయపడకుడి. సరే చాలండి, ఇక మనకు అది వెళ్ళిపోతూ ఉంటుంది మెసేజ్. మీరు ఒకవేళ ఏమంటున్నా అంటే ప్రభు ఇక్కడ పేతురు ద్వారా మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు
హూ కెన్ హార్మ్ యూ? చెడ్డ పని చేసే కదా శిక్ష తెచ్చుకునేది, చెడ్డ పని చేసే కదా హాని తెచ్చుకునేది. నీవు మంచి విషయం చేస్తే హాని చేసేవాడేవాడు అని బైబిలే చెప్తుంది. నేను చెప్పానా? దేవుని చిత్త ప్రకారంగా వాక్యం నిమిత్తం ఇంకా ఏదైనా సేవ నిమిత్తం శ్రమ పడితే అది వేరు, అది హితం. మేలు చేసి శ్రమ పడ్డది హితం. దేవునికి మేలు చేసినట్టు, దేవునికి ఉపకారం చేసినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నువ్వు ఒక పని దేవుని కార్యం తలపెడితే ఆయన చిత్తమును ఏమన్నాడు అక్కడ? నాకు అనుకూలమైన దాన్ని, నా దృష్టికి అనుకూలమైన దాన్ని నువ్వు జరిగించు. దావీదు అలా జరిగించు. దావీదు గురించి చెప్తున్నాడు దేవుడు. ఎవరికి? సొలొమోనుకి హితోపదేశం చేస్తున్నాడు. ఇలాగుంటే నేను ఇలాగ చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు తప్పక ఒక పని ఒక్కట్లో నమ్మకంగా ఉంటే అనేకమైన ఇస్తా అన్నాడు కదా. ప్రసంగి 9:10 ఏమనుంది? తొందరగా చదవాలా, టైం దాటిపోతా ఉంది. ప్రసంగి 9:10 తీసినోళ్ళు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా లోపము లేకుండా చేయుము. నీవు పో పాతాళమునందు, పని అయినా ఉపాయమైన తెలివైన జ్ఞానమైనను లేదు. దేవునికి స్తోత్రం. వింటున్నావా? పాతాళంలో ఏమి లేదంట. చేయటానికి పని రాదు, పని చేయటానికి లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానం ఏముండదు. ఆడ డల్లుగా ఉంటుంది. ఆ భయంకరమైన పాతాళంలో ఏ మధ్యాహ్న కాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేతికి వచ్చిన దేవుని పని ఏదైనా శక్తి వంచన లేకుండా చెయ్యి. ఏ పనైనా నువ్వు నీతిమంతుడు కదా, చెడ్డ పని నువ్వు చేయలేవు, లేక మోసం నువ్వు చేయలేవు. మోసక్రియలు చేస్తున్నావు అంటే నీతిమంతుడు కాదు. మోసక్రియలు చేసేవాళ్ళు ఇంకా మోసక్రియలు వాడు అప్పగిస్తూనే ఉంటాడు. ఎవడు? సైతాన్ గాడు. చేతికి చాలా పనులు అప్పగిస్తాడు. ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి. దేవుడిచ్చే పనులు ఒకటి చేసి నమ్మకంగా చేస్తే నీ చేతికి ఇంకా వేరే పనులు అప్పగిస్తాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు పిలుస్తాడు. ఈ మధ్యాహ్న కాలం మనం చేయాలి. నాకు చేయాలని ఆశ ఉంది, చాలా పనులు చేయాలా. అందుకు నాకు ఎప్పుడైతే ఆశ కలిగిందో ఈ లోపల ఈ 2 నెలల్లో చాలా చోట్ల మీటింగ్స్ పిలుస్తున్నాను. నన్ను చాలా చోట్ల. గత వారం నేను లేను ఇక్కడ కదా, లాస్ట్ వీక్ నేను అక్కడ నకరికల్లో ఉన్నాను. మీలాంటి పిల్లలు ఎంతమంది వదిలిపెట్టలా. రోగులు బాగా అవుతున్నారు, దయ్యాలు కేకలేసిపోతా ఉన్నాయి, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అసలు నన్ను కథల్నీళ్ళ పట్టుకుని ఆపేశారు. మా తల మీద చేయబెట్టు తెల్ల ఎంత బాధలో ఉన్నారో వాళ్ళు చూశారు. ఎంతమంది అలాగ శ్రమ పడుతున్నారు కదండి. మనం వెళ్ళాలి కదా, వెళ్ళి ప్రార్థన చేయాలి కదా అటువంటి వారి కొరకు. నేను అనుకున్న ఇంకోసారి వస్తానమ్మా, రోజంతా మీ దగ్గర ఉండి ప్రార్థన చేస్తాను అని అనుకున్నాను. నేను కూడా అక్కడ ఉండాలి. ఒకరోజు ఉదయం సాయం దాకా మీటింగ్ పెట్టి వారందరి కోసం కూర్చొని నిలబడిన ప్రార్థన చేసి వారికి స్వస్థత కలుగుట చూసిన తర్వాత రావాలని ఆశపడ్డాను. దేవునికి స్తోత్రం. కనుక మనం విసుకోకూడదు. ఆ సత్క్రియ చేయడం విసుకోకూడదు. ఆయనకు అనుకూలమైన దాన్ని చేస్తూనే ఉండాలి. గలతీ 6:9 ఏమని దేవుడు చెప్తున్నాడు? గలతీ 6:9 మనము మేలు చేయట యందు విసుకక యందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలం ముందు పంట కోతుము. అది మనము విసుకక మేలు చేయాలి. ఏం చేయాలండి? మేలు. ప్రార్థన చేస్తాం విసుకకుండా, కానీ మేలు. ఈరోజు 5 మందికి దాన ధర్మాలు చేసావు, ఇంక తర్వాత ఇంకో 10 మంది వచ్చారు, ఏం చేస్తావు? ఉండయా పొద్దున్నుంచి ఇదే పనే, మాకు ఎంతమంది వచ్చారు, ఎంతమంది, ఇంకా ఎంతమంది చేయమంట అనే ఆలోచన రాకూడదు నీకు. వాళ్ళలో ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, ఎంతమంది నిన్ను ఆశ్రయించబోతున్నారు, ఎంతమంది నిన్ను దీవించబోతున్నారు, ఎంతమంది దేవదూత స్వభావం కలిగి ఉన్నారో తెలియదు. ఆయనకు వచ్చిన వాళ్ళు దేవదూత స్వభావం కలిగిన వారు వస్తే ముందు వచ్చిన వాళ్ళకి చేసి పంపించాం, వెళ్ళిపోండి మీరు ఇక రావద్దు. నేను కూడా చిన్నసార్లు అన్నాను. నేను పశ్చాత్తాపడ, అయ్యో ప్రభా బయటికి పోయి చూసేవాడిని,
ఆ పొమ్మన్నవాడు ఎటుబడి తెలియదు పాపం. నేను అనుకున్న దేవదూత వచ్చి ఉంటాడు, వాళ్ళు పోగానే కిందకి పోయి పైకెక్కి చూస్తా ఆయన పిలవాలని, మళ్ళీ అయ్యా ఇదిగో నీకోసం ఇస్తాను రా అని చెప్పడం, పిలవడానికి పోయేసరికి ఉండడు, వెళ్ళిపోతారు. అరే ఎవరై ఉంటారు? ఒక్కోసారి దేవదూతను అలా పంపిస్తాడు. 13వ అధ్యాయం 1-2 వచనాలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది. త్వరగా సహోదర ప్రేమ కంటిన్యూగా ఉండాలి. ఆతిథ్యము చేయ దాని వలన కొందరు ఎరుగకయే. ఆతిథ్యం కాదు, ఆతిథ్యం. ఏందా తెలుగు చదవటం? ఆతిథ్యమను ఆదిత్యం కాదు, మరి అర్థమలేదు. నువ్వు ఆదిత్యం అంటున్నావు. ఆతిథ్యము అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏది? గ్లాసు నీళ్ళ? భోజనం పెట్టకపోతే పెట్టకపోయావా? ఉన్నదే డబ్బులకి వచ్చి మీ వాళ్ళకి భోజనం నీకే, నీ ఇంటికే అడుగుతి గేరుకొని తింటుంటారు, మిగలు తింటుంటే ఇంకేడ పెడతాం మన బయట వాళ్ళకి? నువ్వు తినగా మిగలాలండి. స్తోత్రం. అది ఆతిథ్యం చేసేదానికి సూచన. నువ్వు తినగా మిగిలింది ఉండాల అంటే ఇంకోళ్ళు పెట్టేటట్టు ఉండాలి. నువ్వు ఎవరన్నా వస్తారేమో అని ఉండాలి, ఎదురు ఉండాలి మీ ఇంటికి. ఓ ఆశీర్వాదం అని లేపు ఆశీర్వాదం లేపు, వినపడుతుంది. నేను నీ పేరు కాదు ఆశీర్వాదం. ఏం చూస్తున్నావు? ఆతిథ్యం చేస్తున్నావా? ఇంటి పక్కనోడు అనారోగ్యంతో పోయి చూసావా? ఆడు బైబిల్ మిషన్, నేను ఎందుకు పోవాలి ఆడి దగ్గరికి? నేను బాగుండండి ఆడికి. ఈయన పిలిచారు పాపం బైబిల్ మిషన్, అయ్యా మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పాయండి. ఈయన చూడండి నీటకం ఎట్టుందో. నేను ఆడ దగ్గరికి ఎందుకు పోతానయ్యా నేను అంటాడు నాతో. పిలిచినోడి దగ్గరికి పోమని చెప్పలేదు యేసయ్య. వాళ్ళే తరిమేశారు ఈయన బయటికి. వినండి, ఈయన తరిమింది వాళ్ళే, మాకు అక్కర్లేదు నువ్వు బో అన్నది వాళ్ళే. వాళ్ళకి దిక్కులేక ఈయన పిలుస్తాడు. నేను బో నీటకం. నన్ను అప్పుడు తరిమేశారు, నన్ను ఇప్పుడు రమ్మంటారా? ఏమండి, వాళ్ళ మనస్సును దేవుడు మార్చాడు. అయ్యా మీ ద్వారానే మేము మేలు పొందుకోవాలి, మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే పోతాడైనా? ససేమిరా బోడు. ఇంతవరకు పోయినట్టు నాకు దాఖలా లేవు. వాళ్ళని దర్శించినట్టు కూడా లేదు. అట్టనే కూర్చున్నాడు టెస్ట్ చేసుకుని బుద్ధుడిలాగా ఇంట్లో. వాళ్ళని దర్శించిన పాపాన బాలేదు. అడగండి, ఆయన అడగండి. నాకు చెప్పలేదు కానీ నేను అనుకుంటున్నాను తప్పక. మీ శత్రువులను ప్రేమించమన్నాడు కదా, ప్రేమించొద్దా? వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. నాకు శత్రువులుగా కొంతమంది కనబడతారు. దేంట్లో? వాక్యములో. నాకు వ్యక్తిగతంగా ఎవ్వడు లేడు, నాకు తెలియకుండా. తెలిసేవాడు లేడు, తెలియకుండా ఉండొచ్చు ఎవడని ఉండడం నాకు తెలియదు. వాక్యమునకు విరోధంగా బోధించేవాడు నాకు శత్రువులు. నేను కాంప్రమైజ్ అవ్వను, కానీ వారి కొరకు ప్రార్థన చేస్తాను. అది నా బాధ్యత. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. ఏ శత్రువు? వాక్యములు తప్పుగా బోధించేవాళ్ళు నాకు శత్రువులే. నాకిగా దేవుని కూడా శత్రువులు. కొంత కప్పిపెట్టి కొంత బోధిస్తున్నావే, అది శత్రుత్వమే దేవునికి. ఉన్నట్టుగా బోధిస్తే ఉండరు నీతో జనం. కలిపి చెరిపి కొడతా ఉంటే ప్రజలు వస్తూ ఉంటారు. రకరకాలుగా బోధిస్తూ ఉంటే రకరకాలుగా ప్రజలు వస్తుంటారు. ఓ చాలా హ్యాపీ. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను దేవునికి లెక్క చెప్పాలి కనుక ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చేయకపోతే పాపం చేసినట్టు అవుతాను. 4వ అధ్యాయం 17వ వచనం యాకోబు పత్రికలో ఏముంది? తొందరగా ఇంకొక 15 నిమిషాల్లో ముగిస్తాను. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. నీ మనస్సాక్షి చంపుకున్నావా? పాపం అది. స్తోత్రం చెప్పరేంటి? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మేలైనది చేయనెరిగి దాన్ని చేయకపోతే అది పాపము కలుగును. పాపమది.
దేవుడు చూపించేది మేలుకరమైనది నువ్వు చెయ్యని దేవుడు ప్రేరేపిస్తే చేయకపోతే దేవుడు ఏమన్నాడు? అది పాపం అయిపోద్ది. పాపము నువ్వు మూటగట్టుకుంటున్నావు అని అర్థం. చేస్తున్నావా? మేలైనది ఎరిగి నువ్వు చేస్తున్నావా? రాత్రి ఎంత వర్షం అండి, నిజంగా ఎంత వర్షం అండి మన కాలనీలో. అబ్బబ్బ, ఉరుములు మెరుములు, కొండపోత పడుతుంది శబ్దంతో బయట. పక్కన వాళ్ళని చెప్పాను, మా ఇంట్లోకి వచ్చేసేయండి అమ్మా, ఇంట్లో ఉండబాకండి, మీ ఇల్లు పాతకాలం ఉంది, 30 ఏళ్ల క్రితం కట్టింది, అది ఎప్పుడుదో అమ్మా ఇల్లు, ఇంటికి వచ్చి మరి కారుతుంది కదా, ఎక్కడైనా కారుతుంటే పడిపోద్దమ్మా, మా ఇంట్లోకి వచ్చి మా కింద ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండండి అని చెప్పారు రాత్రి. కానీ దేవుడు కృప చేశాడు, ఇబ్బంది కలగల. కరెంట్ అయితే పోలేదు. కరెంటు పోయింది ఎవరింట్లోనా రాత్రి? పోయిందని చెప్పారు. పోయిందా? వెంటనే వచ్చింది కదా. అట్టనే పోయి ఉండదు, అది అబద్ధం. అట్లనే పోయింది, రాత్రి అంతా పోయిందా కరెంటు? 2 నిమిషాలు పోతే వస్తుంది అంతేగా. లైన్ మారుస్తుంది, దానికి పెద్ద ఇదేంది. కరెంటు పోయింది పోయింది, ఏడపోయింది ఏం పోలే. రాత్రి అంతా మాకైతే ఒక్క క్షణం పోలే. ఎందుకో చెప్తున్నది, దేవునికి స్తోత్రం. మనం జాగ్రత్తగా యథార్థమైన హృదయం కలిగి జీవించుదాం. మనం దేవునికి స్తోత్రం. మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఆతిథ్యం చేసు. కనుక దేవునికి దృష్టికి విలువైనదిగా చేయాలి, అనుకూలమే చేయాలి. మొదటిది ఏం చెప్పాను? మర్చిపోయారు. ఆయన మాట వినాలి. రెండవది అనుసరించాలి. మూడవది అనుకూలమైనది చేయాలి. చేయకపోతే పాపం అవుద్దంటది. ఏదో అడావుడిగా చేసి వదిలేయటం కాదు. దేవుని దృష్టికి అనుకూలమైంది చెయ్యాలి. ఆయన సంతోషించాలి. అయ్యా నువ్వు పంపించావు, సువార్త ప్రకటన పంపించావు, నీ నామములో దయ్యాలు పోయినాయి అయ్యా. నూనె రాసి ప్రార్థన చేస్తుంటే రోగులు బాగయ్యారయ్యా. అక్కడక్కడ చనిపోయిన వారు లేచారయ్యా. ప్రభు చెప్తే ఆయన ఆత్మలో బహుగా ఆనందించి ఆయన దృష్టికి అనుకూలమైనది చేశారు కనుక ఆయన అన్నాడు, దయ్యాలు పోయినని సంతోషించబడి బేట కుమారుడా కుమార్తె దయ్యం పోయిందని సంతోషించొద్దు, నీ పేర్లు జీవ గ్రంథములో రాశాను. చప్పట్లు కొట్టండి. నాతో ఉన్న మీరు ఏమేం చేస్తున్నారో పరలోకపు తండ్రి చూస్తున్నాడు. దేవునితో ఉండి ఏమేం చేస్తున్నావో పరలోకపు తండ్రి చూస్తున్నాడు. ఈ శిష్యులలో దయ్యాలు ఎల్లగొట్టి సింపుల్గా యేసయ్య మాట వినొచ్చరికి పేరు రాసేసాడు అంతే. యూ కెన్ టెంప్ట్ గాడ్ లైక్ ఎనీథింగ్. దేవుడు సింపుల్గా శోధించబడతాడు. దయ్యాలు లోబడుతున్నాయ్యా సువార్త ప్రకటిస్తేనే ఒక్కసారే పోయి వచ్చారు. అంతలోకి పేరు రాసేసాడు పరలోకంలో. కింద చూడవా, నా వైపు చూడు. ఏం చేసేసాడు? అరే ఎంత ప్రేమ గలవాడండి. ఒక్క పని చేస్తేనే అంత ప్రేమ అయితే ఎట్లా? అంటే ఆయన దృష్టికి అనుకూలమైనది చేశారు కనుక వారి పేర్లు నిజంగా ఆయన దృష్టికి నీవు అనుకూలమైనది నువ్వు చేస్తే కళ్ళు కింద పెట్టవాకండి, చూస్తున్నట్టు ఇట్లా ఇది కాదు, నిద్రపోతున్నారు వాళ్ళు. ఇట్లా పెడితే నాకు నువ్వు చూస్తున్నావా లేక బైబిల్ చదువుతున్నావా నిద్రపోతున్నావా తెలియదు కదా, అందుకే ఇట్లా చూస్తారు కొంతమంది. అప్పుడు నువ్వేం చేస్తుంది ఎవరికి అర్థం కాదు. చాలా తెలివండి మనకి. ఈ హాలీవుడ్ యాక్టర్స్ పనికిరారు మన ముందు. బెస్ట్ యాక్టర్ అవార్డు మీకు ఇవ్వచ్చు. బెస్ట్ యాక్టర్ అవార్డు. ఎంత తెలియని వాళ్ళు. మన దేవదానం గారు ఉంటారు, మేడ ఇట్లే కూర్చుంటాడు, ఇట్లా చూస్తాడు, బైబిల్ పెట్టుకుంటాడు. నేను చూస్తా పక్కనే, తల ఏమాత్రం వంగదు, కళ్ళు ఇట్లే కిందకు ఉంటాయి, బైబిల్ ఎదురుకుంటుంది.
అప్పుడు దాకా తెలియదు, చదువుకుంటున్నాడు అనుకుంటున్నా అని వినబడినప్పుడు నాకు అర్థమవుతుంది, ఓ నిద్రపోయాడు. మీరు దయచేసి తల్ల వంచబాకండి, తల్ల పైకెత్తి చూడండి రా, దేవుడి మీద చూసి తల వంచబాక. నేను చాలాసార్లు చెప్పాను, తల వంచొద్దు పైకెత్తి. ఎంత చెప్పినా కొంతమంది లేపరు. అప్పటికి అవుట్ అయిపోయింది అది, ఆ శాలిటీ అవుట్ అయింది. అందుకని నిద్రపోతాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటి? ఆయన దృష్టికి నువ్వు చేశావా, నీ పేరు జీవగ్రంథంలో ఉంది, సంతోషించు. హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాపడ్డావా, నీ పేరు జీవగ్రంథం రాయబడి ఉంది. ఇక్కడ ఇందాక ఒక అమ్మాయి లేచి నిలబడినానా లే, ఆ పెద్ద కేకేసి అద్దు, నువ్వు కాదు నాన్న, ఆమె కేకేసి నేను ఎప్పుడు చూడలేను, కొత్తగా వచ్చారా ఆమెతో దేవుడు ఈరోజే రావటం. దేవుడు మాట్లాడి కేకలేస్తాడు. అతడు ఎవరండి వేసింది కేక మందిరంలో? వెనకాల రొమ్ము కొట్టుకొనచ్చు సుంకరి ప్రార్థన లాగుందా? నేను అప్పుడు అనుకుని ఈ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందని. దేవునికి స్తోత్రం. కూర్చో. మంచి హృదయం దేవుడిచ్చాడు. ఆ పశ్చాత్తాపం నీకు కొత్తగా వచ్చింది, సిగ్గుపడకుండా లేచి నిలబడింది. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం సరి చేసుకోవాలా, నీ క్రియ సరి చేసుకోవాలా. దేవునికి ఇష్టమైన పని, అనుకూలమైన పని చేస్తున్నావా లేక అననుకూలంగా చేస్తున్నావా? ముగిస్తున్నాను. నాలుగో విషయం, నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను చదివే ఆపేసేయింది. నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొన్ని ఎడలా, నా ఆజ్ఞలను నా కట్టడలను గైకొన్ని ఎడలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా స్థిరపరిచినట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞలను కట్టడలను గైకొన్నట్లు గుర్తేంటి? అక్కడ వ్రాయాలి వాక్యం, నీకు సమాధానము కలుగునుగాక. అవి రాసుకోవాలా. అలాగా మన హృదయం అనే పలక మీద ఆ కట్టడలు రాసుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11వ అధ్యాయం 1 కొరింథీలో పౌలు అంటున్నాడు, మొదటి 2 వచనాలు, మనుషుల భాషతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడాను. 11వ అధ్యాయం 1 కొరింథీ 11, 1, 2. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అన్ని విషయంలో ఆమెను చదవనియండి. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు. వారు చదువుతున్నారు. ఒక అమ్మాయి చదువమ్మా. మళ్ళీ వచ్చే వారి నుంచి వాళ్ళు ఉండరు, అమెరికాలో ఉంటారు. అందుకని చదువు. మీరన్ని విషయములలో జ్ఞాపకం చేసుకొనొచ్చు, మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారు గనుక నేను మెచ్చుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత నా చాలండి అంతవరకు. మీరు అన్ని విషయంలో నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను గైకొనుచున్నారు గనుక మెచ్చుకొనుచున్నాను. వాహ్వా, షబాష్ అని అన్ని విషయములలో. దట్స్ వై కొరింథ్ సంఘం ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ చర్చ్ ఇన్ దోస్ డేస్. ఆ కాలములో కొరింథులో 1-2 బలహీనతలు ఉండొచ్చు, కానీ మోస్ట్ పవర్ఫుల్ అనాయింటెడ్ చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ద డేస్ ఆఫ్ పౌలు గారి కాలములో కొరింథు సంఘం అంటే కొరివి సంఘం అని ఒక ఆయన అనేవాడు. కొరివి సంఘం, కాల్చే సంఘం అది. ఎందుకని?
ఏమైతే పౌలు చెప్పాడో, వాళ్ళకి ఆత్మీయ తండ్రిగా ఉన్న పౌలు ఏం చెప్పాడో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అప్పగించిన కట్టడలను గైకొనుచూ ఉన్నారు. స్తోత్రం. ఒక చోట అంటాడు, ఇంతకాలం నన్ను జ్ఞాపకం చేసుకున్నారా, మర్చిపోయారు నన్ను అంటాడు. దే ఆర్ రిమెంబరింగ్ పౌల్ అండ్ హిస్ కమాండ్మెంట్స్ ఇన్ ది స్టాట్యూస్. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు గైకొనుచూ ఉన్నారండి. ఆయన చెప్పిన మాటలు వింటమే కాదు, గైకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. దానికి మెచ్చుకుంటున్నారండి. దావీదు అనుసరించినట్లు నా కట్టడలు, నా ఆజ్ఞలు అనుసరించాలి. కుమారుడైన సొలొమోన్, జాగ్రత్త, మీ నాన్న నడిచిన మార్గం నడవాలి. నువ్వు ఆత్మీయ తండ్రి నడిచిన మార్గం మనం నడవాలి. ఆత్మీయ తండ్రి చేసినట్టు మనం చేయాలి. ఆయన చూపించిన మార్గం నడవాలి. ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మీ పురుషులు కూడా ఇక్కడ పెద్దవారు వేర్ లైక్ దిస్, నాలాగే వేసుకోండి, అలాగే వేసుకోండి, పర్లేదు. లాల్చీ పాయసం వేసుకోండి, లాల్చీ ప్యాంట్ వేసుకోండి, పర్లేదు, వేసుకోవాలి. అది ఆశీర్వాదం. నేను ఎలాగుంటున్నా అలాగుంటే మీకు ఆశీర్వాదం. చాలా సంఘాలు అలాగే ఉంటారు, మన సంఘంలో లేదు. ఏదో ఒక్కడు వేసుకురాలి ఈరోజు లాల్చీ ప్యాంట్, ఒక్కడు కూడా వేసుకురాలి. ఉండినా వేసుకుంటారు, లేదు ఎందుకు వేసుకోరో నాకు తెలియదు. అంటే సరిగ్గా కనపడరా, అందంగా కనపడరా వేసుకుంటే? నాకు తెలియక అడుగుతున్నా. ఈ బాగలేవా ఏమండి? మరి ఎందుకు వేసుకోరు మీరు? సేవకులేని నీకు మునిగిపోయి ఉంటావు ఇది వేసుకుంటే. వేసుకోవాలయ్యా, నువ్వెందుకు వేసుకోవు? ఎప్పుడు అదేనాక, ఎప్పుడు దాన్ని ఏమంటారు, సఫారీ వేసుకుంటాడు ఆయన. గన్ను లేదు, మ్యాన్ లేదు. సఫారీ కాదయా, ఇవే లైక్ దిస్, నాలాగే వేసుకోండి, నాలాగే వేసుకోవాలి. మీరు అర్థమైందా? ఇళ్ళలో ఒక్కళ్ళు తెల్ల బట్టలు వేసుకోవాలి. ఎంత దౌర్భాగ్యం అండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు కనపడుతున్నట్టున్నారు. అన్ని రంగురంగులే, జనక పాయల బాజే. వైట్ ఎందుకు వేసుకోరండి? ఏమండి వైట్ వేసుకుంటే భయమా ఏమన్నా? ఏమండి చక్కెర మీరు చెప్పాలా? మీరు వెళ్ళేవారని చెప్పాలా? వైట్ వేసుకుంటే భయమా? తిడతారని, కొడతారని, లేకపోతే తక్కువ కనపడతారని, లేక విధవరాలుగా కనపడతావని? వైట్ వైట్ వేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. ప్యాంటు కలరు, వైట్ మాత్రం షర్ట్ వేసుకుని కొంతమంది ఇట్టాటోడు. సగం వైట్ సగం బ్లాక్ అండ్ వైట్. బ్లడీ ఫూలా? ఏది బ్లడీ ఫూల్ అంటండి, సగం వైట్ సగం బ్లాక్. ఏ పాస్టర్ గారు? మన పాస్టర్ అదే ఉంటుంది మరి. సగం అటు సగం ఇటు ఉండొద్దు మనం. సరిగ్గా కనీసం ప్రార్థనకు వచ్చి వైట్ వేసుకోండి. మీరు ఈ శనివారం రోజు వైట్ వేసుకోండి, ఆదివారం వైట్, రేపు అది ప్రభు సంస్కారం, రేపు అందరు వైట్లో రావాలి. వింటున్నారా? లైవ్లో నిద్రపోతున్నారా? 3 గంటలైంది కదా, తింటాం మొదలు పెట్టారు లోపల లైవ్లో. చూడండి అక్కడ అప్పుడే తింటున్నారండి. అడిగేది ఎవడు ఇక లైవ్లో? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నా కట్టడలను, ఆజ్ఞలు మీరు నడుచుకోవాలి. ఒక మాట చెప్పాడు, ఆజ్ఞలంటే వెంటనే చేయాలి. స్తోత్రం. దాన్ని ఆలస్యం చేయొద్దు, వాయిదా వేయద్దు. 119:60 వచ్చిన కదండి కీర్తన గ్రంథంలో. కీర్తన 119:60 తొందరగా. 119:60 వచనం. నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితే. ఇంగ్లీష్లో I made haste and delayed not to keep thy commandments. 119:60
I 119 డిస్ప్లే చేయాలి. అక్కడ నిద్రపోతున్నాడు. అక్కడ I made haste and I delayed made not haste and and delayed delayed not to keep thy to commandments. keep thy commandments. దేవుని ఆజ్ఞలను అనుసరించు నేను జాగు చే కదండి. జాగు చేస్తే ఆలస్యం అమృతం విషయం. ఒకడు ఆలస్యం చేశాడు బైబిల్లో. ఎవరు చెప్పాలా? ఒకడు ఆలస్యం చేశాడు. ఎవరండి? వెనకాల యుక్తిగల తెలివిగల స్త్రీలు ఉన్నారు వెనకాల. ఎవరండి? కయ్యన ఆలస్యం చేశాడు. కయ్యను కాదండి, కయ్యను కాదండి, యోనా కాదండి, ఆలస్యం చేశాడండి బయటికి రావటానికి. సొదొమ గొమొర్రా నుండి అట్టిగా ఒలిసిపెట్టి తింటాం మేము. రోజు తినబెట్టడమే మీకు. ఎవరండి? లోతు ఆలస్యం చేశాడు. లోతు తడవు చేశాను. ఆలస్యం అమృతం విషయం. వెంటనే బయటికి రావాలి చెప్పగానే ఇశ్రాయేల్ ప్రజలు తట్ట బుట్ట నెత్తిన పెట్టుకొని ఆ తొట్లతోనే పిండి పుసికి పెట్టారు. రేపు పొద్దుటికి రొట్టెలు రేపు పొద్దున చేయాలంటే రాత్రే పిండి పిసికి పెడతారు తెలుసా. అప్పుడు ఎట్లుంటుంది? పొద్దునకి మెత్తగా ఉంటుంది చేసుకోవటానికి, తినబుద్ధి అవుద్ది. అప్పుడప్పుడు చేసి పెడితే ఏమి తింటామండి? అయ్యట మనకు బజార్లు దొరుకుతాయి చూడు, ఏది జొన్న రొట్టెలు, అవి రాళ్ళలాగా ఉంటాయి. అవి ఎట్ట తింటారు ఏమోనండి. గట్టిగా తోళ్ళ ముక్కలు ఉంటాయి, తోళ్ళులాగా ఉంటాయి. ఇశ్రాయేల్ అట్లా కాదండి, మీలా కాదు. అప్పుడప్పుడు చేసి ఇయటానికి వాళ్ళు రాత్రే పిండి పిసికి పెడతారు తెల్లవారు రొట్టెలు చేసుకోవటానికి. కానీ సడన్గా రాత్రి దేవుడు అన్నాడు, లేండి ఇదే సమయం, ఇదే అనుకూల, బయటికి పదండి అన్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఎవరు? యెహోషువ ఊదేశాడు. అరే ఏంటి ఊదేశారు? ఇప్పుడే పెట్టెలు మూటలు కట్టేశారు. పడేలా వాటిని కట్టుకొని అలాగనే అప్పుడే సామాను సర్దుకొని బయటకు వచ్చేసారు. వారు తడవు చేయలేదు గనుక వారి పిండి పిసికిన పిండి పులిసి పోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉంది కదే నిర్గమకాండం 12వ అధ్యాయం 39వ వచనం. త్వరగా నిర్గమకాండం 12:39. వారు ఐగుప్తులోండి తెచ్చిన పిండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరుచుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అప్పటికప్పుడే తెచ్చుకున్నారు. రాత్రి పిండి పిసికి పెట్టిన పిండిని పులిసిపోలేదు. దేవుని బిడ్డలారా, ఆజ్ఞ వెంటనే అనుసరించు. నీ ఆజ్ఞ అనుసరించుటకు నేను జాగు చేయలేదు. దేవుడు చెప్పిన ఏ పనైనా చేయటానికి మనం సిద్ధపడాలి. ఆలస్యం చేయొద్దు. దేవుడు ఈ పని చేయమన్నాడని మీకు చెప్పినప్పుడు మీరు ఆలస్యం చేయకుండా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏ పనైనా సరే డోంట్ పోస్ట్పోన్ అంటే అది సాతాను క్రియ. వాయిదా వేయటం సాతాను క్రియ. ఈరోజు కాదులే, రేపు కాదులే, వచ్చే నెలకు వచ్చే సంవత్సరం చూద్దాం. అదే ఏలియా గారు అంటాడు, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అబ్ కరో, అబ్ కా కామ్ ఫౌరన్ కరో. ఏమన్నాడు? కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అబ్ కరో, అబ్ కా కామ్ ఫౌరన్ కరో. నిన్నటి పని ఈరోజు చెయ్యి, ఆజ్ కా కామ్ ఇప్పుడే చెయ్యి, ఇప్పుడే చేయవలసిన పని వెంటనే చెయ్యి, ఫౌరన్. అలా చేయాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు మెచ్చుకుంటాడు. చెప్పిన వెంటనే చెయ్యి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పిన వెంటనే మరి అన్నది ఆయన చెప్పినట్లు చేయండి. పరిచారకులను చూచి కానా వివాహములో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన చెప్పినట్లు
ఏమన్నాడు? పరిచారకులు చూసి తొట్లను నింపండి, తొట్లను నింపండి, నీళ్ళతో నింపండి అన్న. వాళ్ళు వెంటనే పరిచారకులు అంచుల మట్టుకు నింపి, అది ఆజ్ఞ. అడిగిన దానికంటే చెప్పిన దానికంటే ఎక్కువ ఒక స్టెప్ ఎక్కువ చేయటమే. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. నింపండి అంటే కొంచెం ఖాళీ ఉండా నింపినట్టే కదా. పెద్ద తొట్లండి, ఒక అంగుళం ఖాళీకి పెట్టేశారు, అవి నింపినట్టే కదా. వాళ్ళు ఏం చేశారు? అంటు ద బ్రిమ్. బ్రిమ్ అంటే అంచుల మట్టు. అది దేవునికి ఇష్టమే. నువ్వు చెప్పింది సంపూర్ణంగా చేసే వ్యక్తిగా ఉంటే దీవిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నా కట్టడలను ఆజ్ఞలను అనుసరించండి. మన కట్టడలు అనుసరించాలి. 10:30 అంటే 1 గంటకు వస్తావు, అది ఆజ్ఞనా? అనుసరించడమా? ఏమండి, 10:30 అంటే 10:30కి రావాలి. 11 అంటే శనివారం ఫాస్టింగ్ ఎప్పుడు? 11. నువ్వు ఎప్పుడు వచ్చావు? 12:30కి వచ్చావు. ఏం చెప్పాలా? ఆడ పనిష్మెంట్ ఇవ్వాలా? ఇదిగో ఇక్కడ 50 రూపాయలు చేసి లోపలికి వెళ్ళు. ఎప్పుడు? 12 గంటలకు వస్తే. అప్పుడు ఇంట్లో కూర్చుంటారు, రారు. ఇక మనకు మేలు చేసినట్టు. లేట్ కమర్స్కి ఫైన్ ఉంటుంది. మా కాలేజీలో రూపాయి వేసేవాడు ఎవరు, ఆ కాలంలో ఆయన మాకు ఎంజీ థామస్ గారని, ఎంజీటీ అని పేరు. బక్కెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద వరల్డ్ అంటే సన్నగా ఉంటాడు, ఆయనకి పేరు పెట్టాం మేము. బక్కెస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందరికంటే సన్నడు, చాలా సన్నగా ఉంటాడు. రూపాయి వేసాడు ఫైన్ మాకు. ఆలస్యంగా పోతే రూపాయి. ఇంకా అప్పుడు ఇంకా వెండి నాణ్యాలు పోల, వెండి రూపాయలు ఇంకా పోలప్పుడు 60 ఏళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెండి నాణ్యాలు, వెండి రూపాయి వేసేవాళ్ళం. రూపాయి వేసి పొమ్మనేవాడు కాలేజీకి లేట్ అయితే. స్కూల్ అయితే బనాయి బాధేవాళ్ళు బెత్తంతో. ఇక్కడైతే స్టూడెంట్స్ కదా, కొట్టకూడదు, ఆర్డర్. బెత్తం ఉపయోగించి ఈ రూపాయి వేయటం మొదలుపెట్టాం. రూపాయి వేసి లేట్కి వెళ్ళాలి. కనుక లేట్ కమర్స్కి అక్కడ ఏదన్నా పనిష్మెంట్ పెట్టండి వచ్చే వారం నుంచి. దేవునికి స్తోత్రం. జాగు చేయొద్దు దేవుని కొరకు ఏదైనా సరే. 4వది. 3 మొదట ఏం చెప్పాను? త్వరగా వినాలి, చెయ్యాలి, అనుకూలం జరిగించాలి, ఆజ్ఞలను కట్టడలు అనుసరించాలి. ఆఖరిది 38 వచ్చిన ఆఖరి భాగం. నేను నీకు తోడుగా ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కుటుంబములను శాశ్వతముగా స్థిరపరచున్నట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారి మీద వారిని నేను నీకు అప్పగించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి? స్థిరముగా ఉన్న జీవితం స్థిరపరుస్తాడంటే దేవుడు. అప్పుడు స్థిరపరుస్తాడు. ఈ నాలుగు విషయాల్లో మనం తప్పిపోవద్దు. ఒకటి, ఆయన ఆజ్ఞ వినాలి, జాగ్రత్త వినుటకు. నేను యాక్చువల్గా విన్నాను, అగ్ని గంధకములతో కూడిన వడగండ్లు పడబోతున్నాయి, కురిపించబోతున్నా అన్నాడు దేవుడు. అమ్మ బాబోయ్, తట్టుకోగలమా? బైబిల్ ఏముంది? నీతిమంతుడే రక్షించబడుట దుర్లభం. మనం ప్రకటించాలి లోకానికి. అగ్ని గంధకములతో కూడా వడగండ్లు రాబోతున్నాయి. భయమేస్తుంది. రాత్రి వర్షానికే ఆ పిడుగులు పడ్డప్పుడే భయపడ్డది. పెద్ద శబ్దాలు, పిడుగు శబ్దాలు. చాలా బాధేసి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం వినాలా, ఆయన చెప్తున్న వినాలా, జీవితం మార్చుకోవాలా. రెండవది, మార్గంలో నడవాలి. మూడవది, ఆయన దృష్టికి, ఆయన చిత్తానికి అనుకూలమైన చేయాలి. నాలుగవది, ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించే వారిగా ఉండాలి. స్థిరమైన జీవితం నీకుండాలి. ఏముండాలండి? స్థిరత్వం ఉండాలి. చదవండి ఆ మాట ఏంటో, 38వ అధ్యాయం ఆఖరి భాగం. నేను నీకు తోడుగా ఉండి. అర్థమవుతుందండి? నా వైపు చూడండి అంటే నీ కుటుంబము నా వైపు చూడండి. అరే నా వైపు చూడండి. అది అటుంచు, ఏలు పెట్టుంచు. అక్కడ పెట్టావా ఏలు? ఏది?
అక్కడేనా? అక్కడే ఉంచు, ఏలు అక్కడ ఉంచు. దావీదు కుటుంబమును శాశ్వతముగా, అంటే నీ కుటుంబం 4 కాలాల పాటు కాదు ఉండేది, ప్రభు వచ్చే వరకు నీ ఇంటి వారు జీవిస్తూనే ఉంటారు. చప్పట కొట్టండి. నువ్వు స్థిరమైన జీవితం నీకుంటే 1000 తరాల వరకు నీ కుటుంబం కొనసాగుతుంది. మధ్యలో సౌలు కుటుంబం ఆగిపోయినట్టు ఆగిపోదు. నీ కుటుంబము ఇప్పుడే కాదండి, తరతరాలు 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 తరతరాలు. ఒక్కొక్క ఇంట్లో తప్పక పురుషులు ఉండక మానరు. స్తోత్రం చెప్పరేంటి? తరతరాలుగా 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 మీకు అలాగనే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. అలాగనే మీ కుటుంబాలు, మీ ఇంటి పేరు కొనసాగుతూనే ఉంటుంది. మీ ఇంటి పేరు కొనసాగుతూనే ఉంటుంది శాశ్వతంగా. దావీదు, మళ్ళీ చదువు ఆ మాట, ఇప్పుడు చదువు. స్థిరపరిచినట్లు నిన్ను నువ్వు స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని, అబ్బా అబ్బా అబ్బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క వచనంలో 5 సంగతులు ప్రభు బయలుపరచు. ఇలాగుండాలి. దేవుని చిత్తంలో కొనసాగుతావా? నీ కుటుంబం స్థిరపడాలని ఆశిస్తున్నావా? నీ కుటుంబం స్థిరపడి ఉందా? లేక గాలి కదులుచున్న రెల్లులాగా ఉందా? మధ్యలో ఆగిపోవటానికి. మధ్యలో ఆగిపోతే ఇది క్రైస్తవ కుటుంబం ఎట్లా వద్దండి. నువ్వు స్థిరపడాలి, నీ కుటుంబం స్థిరపడాలి, నీ భర్త, నీ భార్య సంఘములో స్థిరపడాలి, నీ పిల్లలు స్థిరపడాలి, నీ తల్లిదండ్రులు స్థిరపడాలి, నీవు స్థిరపడాలి. దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళటానికి కాదు, స్థిరపడటానికి. సంఘాలన్నీ చెడిపోతున్నాయి. లోకము దాని ఆశ గతించిపోతుంది. లోకాన్ని చూపిస్తున్నారు అందరు. కల్పించినప్పుడు బోధలను బోధిస్తూ కల్పించిన బోధలు వచ్చినాయని చెప్తున్నారు, కానీ కలిపి చెప్పి వాళ్ళే చెడగొడుతున్నారు ఉన్న సత్యాన్ని, ఉన్న సిద్ధాంతాన్ని. అపోస్తుల బోధ ఏదండి? అపోస్తుల బోధ అంటే ఏంటి? మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల, ప్రత్యేకమైన జీవితము, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతేకుండా. ఇది ఉందా సంఘాలలో? ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు ఇంకా ఎందుకండి ఇలాగుంది? వనస్థలం ఒక్క సంఘం ఓపెన్ చేయలేదంటే, ఇంకా నాకు తెలిసినంత వరకు 40 సంఘాల్లో ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదంటే ఎందుకండి? ఎందుకు భయపడుతున్నారండి? నాకు అర్థం కాదు. మనం దేవుని ప్రజలం కదా, దేవుడు అక్కడ సిద్ధపడొద్దా అంటే అలాగ వదిలేస్తే అలాగనే సిద్ధపడతారా పరలోకానికి? జీవితం మారకుండా పరలోకానికి సిద్ధపడతావా? దేవుని మాట వినకుండా, ఆయన అడుగుజాలు నడవకుండా, ఆయనకి ఇష్టమైంది చేయకుండా నువ్వు పరలోకానికి వెళదాం అనుకుంటున్నావా? తల్ల వంచండి, అందరూ ప్రార్థన చేసుకుంది. బాబు వచ్చి ప్రార్థన నడిపిస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ మోకరించాలి, అందరూ మోకరించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మోకరించి 2 చేతుల ఆకాశం వైపు ఎత్తి ప్రభు వైపు చూస్తూ, హల్లెలూయా. నువ్వు స్థిరపడడానికి, పరిస్థితుల్లో జయము చూడాలనుకుంటున్నట్లయితే ఆయన మాట వినేవారిగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు గ్రహించి దానిలో నడిచేవాడిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన చెప్పింది చేసేవారిగా ఉండాలి. నీ మనస్సు తిప్పుకోవాలి, నీ మార్గము సరి చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచడానికి తీసుకొని వచ్చాడు.
స్థిరపరచడానికి తీసుకొని వచ్చారు గనక రెండు చేతుల ఆకాశం అయితే ప్రభుని స్తుతించడం ప్రారంభించారు. ఏ ఒక్కరు మౌనం ఉండద్దు. ప్రభా, నేను మరలా ప్రభా నీ మాట వినటానికి నా మనస్సు నిలుపుకుంటానయ్యా, నీ మీద మా దృష్టి నిలుపుకుంటామయ్యా. అయ్యా అయ్యా మేము వినే చెవులు కలిగి ఉంటాం ప్రభా, నీ అందే ప్రభా మా యొక్క నమ్మిక నిలుపుకుంటాం ప్రభా. హల్లెలూయా, నీ ఆజ్ఞలు గైకొంటాము ప్రభా. మా ఇష్టానుసారంగా మేము వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ప్రభా. నీ ఇష్టాన్ని నెరవేర్చేవారిగా, నీ ఆజ్ఞలు విని ఆ ప్రకారం నడిచేవారుగా, గైకొనేవారిగా మేము ఉండడానికి ఇష్టపడుతున్నాం అన్నవారు మీ కుడి హస్తాలు రెండు చేతులెత్తి ప్రభుని స్తుతించడం మొదలు పెట్టండి. ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దు. ఆయన సన్నిధానంలో ఉన్నావు. వాక్యం విన్న నీవు అశ్రద్ధగా ఉండవద్దు. దేవుని మీద ఆధారపడండి. ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ పితరులు నడిచినట్లుగా, దైవజనులు నడిచినట్లుగా మనం నడవవలసిన వారమై ఉన్నా ఆ స్థితిని ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. అందులో నీ మనస్సు దృఢపరచుకో, అందులో నీ హృదయాన్ని స్థిరపరచుకో. స్తోత్రం 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 స్తోత్రం. నోరు తెరవండి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానంలో ఉంటున్నాము గనక ఈ దినాన్న దేవుడు కార్యము నూతన పరచబడుచుండగా, ఓ హల్లెలూయా, మనల్ని స్థిరపరచడానికి తీసుకొని వచ్చినాడని నమ్మినట్లయితే గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడైనా నీకు నష్టమైందేమో పరిస్థితులు బట్టి, ఓ హల్లెలూయా, నీ సొంత మార్గంలో వెళుతున్న బట్టి ఆపు చేయి. మరలా నీ మార్గము బాగు చేసుకో, నీ ఆలోచన బాగు చేసుకో, నీ ఉద్దేశాలు బాగు చేసుకో. దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడండి. ఆయన నిన్ను పిలిచిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన నిన్ను మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. నేను అంతం వరకు నడిపించే దేవుడు ఆయన. గమ్యమునకు చేర్చే దేవుడు ఆయన. ఆయన సన్నిధానంలో నీవు ధన్యుడవు. స్తోత్రం చెల్లించు. తీర్మానం దేవుని సన్నిధిలో తెలియజేయ. మరొకసారి ప్రభా మమ్మల్ని కనికరించు ఆయన, కనికరించు ప్రభా. ఇంకా అధికమైన నష్టానికి మేము వెళ్ళకూడదు ప్రభా, అధికమైన ప్రభాల వేదనకు మేము వెళ్ళకూడదు ప్రభా. ఇక చాలు, నేను నీ వైపు తిరుగుతాను ప్రభా, నీ అడుగు చాలు నడుస్తాను ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. మొరపెడుతున్న వారి జీవితంలో నూతన కార్యము దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నారు. నోరు తెరిచి అడుగుతున్న వారి జీవితంలో మేలులు జరగబోతున్నాయి. మరలా నీ జీవితం సరిచేయబడబోతా ఉంది. నీ మార్గములు దేవుడు స్థిరపరచబోతున్నారు. హల్లెలూయా. అడుగు. దేవుడు తెరిచి నోరు తెరిచి అడుగు ప్రభా. నన్ను ఒక్కసారి కనికరించు నాయన, కనికరించు ప్రభా. క్షమించండి నాయన, క్షమించండి ప్రభా. నీ వైపు చూస్తాము నాయన, నీ అడుగు చాలు నడుస్తాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన. నీ నమ్మకత్వము ఎలాగుంది? నీ మనస్సు ఎలాగుంది? నీ ఉద్దేశం ఏమై ఉన్నది? ఎక్కడ నడుస్తున్నావు? నడుపుతున్న మార్గములు సరి అనే కాకపోతే మార్చుకునే అవకాశం దేవుడు ఈ మధ్యాహ్న కాలశం నీకు ఇస్తుండగా సమయాన్ని సద్వినియోగం చేసుకో. పోనివద్దు. ఈరోజు కోల్పోతే, ఈరోజు సమయాన్ని పోనిస్తే రేపు నీది కాదేమో. ఈ రాత్రి మధ్యాహ్న కాలశంలో ఒక్కసారి నేను దేవుని సన్నిధిలో సరి చేసుకో. ప్రభుని అడుగు. ప్రభా, నాలో మార్పు తీసుకురండి అయ్యా. నీ మాటలు వింటాను ప్రభా, నా మనస్సు నిలుపుతానయ్యా. అయ్యా, అటు ఇటు వెళ్ళను ప్రభా, స్థిరమైన మనస్సులో సాగిపోతానయ్యా. నీ ఆజ్ఞ అనుసరించి నడుస్తాను ప్రభా, గ్రహిస్తాను ప్రభా. ఆ ప్రకారం నేను సాగిపోతాను ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. దైవజనులు పాట పాడుచుండగా ఇప్పుడు దాకా ప్రార్థన చేశారు, వాక్యం విన్నారు, తీర్మానాలు కూడా చేస్తున్నారు. ఈ పాట పాడుచుండగా మీ తీర్మానాల్లో స్థిరపడుచున్నట్లుగా లేచి నిలబడవలసింది మనం చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ శరణములే. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. అపవాది క్రియలందు బందీనైతి, కృపా చూపి నన్ను చూపి విముక్తియుమా.
అపవాది క్రియలందు బందీనైతి, కృప చూపి నన్ను విముక్తుని చేయుమా. విపరీతి గతి పొంది యుంటి నీదు మోక్తి ప్రభావింపనిమో. విపరీతి గతి పొంది యుంటి తీర్మానంతో ఉన్నవారు లేచి నిలవబడండి. భావింపనిమో. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించిది నీ చరణములే. మరణ ఛాయలు నాపై కమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము. మరణ ఛాయలు నాపై కమ్ముకొనెను. మార్చుకొని జీవితాన్ని ఆయన కరుణను వేడుకున్న వారుగా తీర్మానం చేస్తూ లేచి నిలబడండి. ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా. నీ రూపం ఈ దినం మార్చుకుంటే మరలా ఆయన రూపము నీవు ధరించుకో. అందుకే ప్రభువా నీవే నాదు శరణ, ఆశ్రయించిది నీ చరణములే. ప్రభువా నీవే నాదు శరణ, ఆశ్రయించిది నీ చరణములే. న్యాయ విధులన్నీ భంగపరచి న్యాయపరచితి నేను అపరాధిని. ఈ న్యాయ విధులని భంగపరచి న్యాయపరచితి తీర్మానం చేయండి. దావీదు వలె సొలొమోను వలె నీ చిత్తము నెరవేరుస్తాను. నాదు పాపము క్షమించు దేవా, పరితాపమును పొందుచుంటే. హల్లెలూయా. పాపము క్షమించు దేవా. యేసయ్యా ఓ ప్రభువా నీవే నాదు శరణం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయములే. ప్రభువా నీవే మా శరణం యేసయ్యా. ఈ చరణములే. హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన వారిగా మనందరము తీర్మానం చేస్తూ నిలబడుచున్నాం. ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు స్థిరపరుస్తాడు. స్థిరపడడానికి నువ్వు చేసుకోవలసిన తీర్మానం ఆయన మాటను వింటాడు, ఆయన చెప్పిన మార్గంలో నడుస్తాడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను ఆశ్రయిస్తాడు, గైకొంటాడు. ఇందులో నుంచి నేను తొలగను. హల్లెలూయా. నీకు ఇచ్చిన ఉపదేశ క్రమము తొలగతో, నీకు ఇచ్చిన మార్గం నడవండి. సేవకులు ఉపదేశ క్రమాన్ని నుంచి తొలగకండి, ఉపదేశ క్రమంలో నిలబడండి. విశ్వాసులు చెప్పిన మాటకు లోబడండి. చేసిన పనులు, చేయవలసిన పనులు చేయండి. త్వరపడి దేవుని మందిర విషయమై దైవ సేవకులు చెప్పినట్లుగా చేయటానికి తీర్మానం చేసుకోండి. వినేవారిగా ఉంటే సరిపోదా,
ఆ ప్రకారం జీవించేవారు కావాలి. ఈ అంచె దినాల్లో దేవుడు చూస్తున్నాడు. అటువంటి వారిని స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడిన ప్రతి ఒక్కరు కూడా 2 చేతుల ఆకాశం దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఏ ఒక్కరు మౌనం ఉండదు. ప్రభు వైపు చూడండి. అయ్యా, మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినం నుండి ప్రభు హల్లెలూయా స్థిరపరచబడిన వారమై మేము ఇక్కడి నుంచి వెళ్ళాలయ్యా నాయన. వచ్చిన రీతిలో వెళ్ళకూడదు ప్రభా. నష్టములో ఉండి వెళ్ళకూడదు ప్రభా. నాయన, వ్యాధులలో, బాధలలో, కష్టములో మేము వెళ్ళడానికి లేము. కానీ నీలో స్థిరపరచబడిన వారమై, నీ ఆజ్ఞలను అనుసరిస్తూ నీ మాటకు లోబడిన వారమై మేము వెళ్ళడానికి ఇష్టపడుతున్నాము ప్రభా. మమ్మల్ని స్థిరపరచండి, స్థిరపరచండి, స్థిరపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. నిలబడిన వారు దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి నడిపించబోతున్నారు. విత్తబడిన వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడండి. చేసుకున్న తీర్మానములో నడవడానికి ఇష్టపడండి. దానిని బట్టే స్థిరపరచాలి. నువ్వేదో తీర్మానం చేసుకున్నావు, నేను నిలబడ్డాను, ఇదిగో నేను నిలబడ్డాను, నేను చూపించాను, నా నిలబడినది, నా తీర్మానం చూపించాను అనుకుంటే అది సరిపోదు. దానివల్ల నీకు నష్టమే. కానీ ఒకవేళ దాని ప్రకారం జీవిస్తేనే, తీర్మానం ప్రకారం నడిస్తేనే స్థిరమైన జీవితాన్ని చూస్తావు. ఈ మధ్యాహ్న కాలుష్యం దేవుడు అందుకే నేను తీసుకుని వచ్చాను. ఈ వాక్యం విని వెళ్తున్నావు. వెళ్ళిన నీవు, వెళ్ళబోతున్న నీవు నీ గ్రామాల్లో, మీ పరిచర్యల్లో, నీవున్న ప్రాంతాల్లో ఆ ప్రకారంగా జీవించి దేవునికి మహిమ తేవాలి. ఆ ప్రకారంగా నడిచి దేవుని గణపరచాలి. ఆ ప్రకారంగా నడిచి ప్రజల్ని దేవుని వైపు తిప్పాలి. అందుకని దేవుడు నిన్ను పిలిచాడు ఈ రాత్రి మధ్యాహ్నం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యములు దేవుడు స్థిరపరచి బలపరచినట్లుగా సేవకులు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఎవరైనా ఒకరు ప్రార్థనలు నడిపించవలసి మనం చేస్తున్నాం. ఎస్, ప్రార్థనలు ఎక్కివించండి అందరు కూడా. ఈ రీతిగా నాయన మీ దాసులను ప్రభువా నిలబెట్టిన ప్రభువా. ఎస్, చేతులు ఎత్తగలిగిన వారు ఎత్తిన అందరూ కూడా ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. ఏ విధంగా ప్రభువా నువ్వు వెంబడించాలన్నా ప్రభువా. ఎస్ అయ్యా, పౌలు గారు చెప్పిన రీతిగా ప్రభువా, దైవజనుడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, అటువలే మీ నన్ను పోలి నడుచుకోమని చెప్పిన రీతిగా నా ప్రభువా. అయ్యా, మీ ఉపదేశ క్రమంలో నిలబడి నా ప్రభువా, అయ్యా అక్కడ వరకు కొనసాగించబడకు నాయన. మీ కృపను గ్రహించండి నాయన, అనుగ్రహించండి. ఇంత గొప్ప ఉపదేశ క్రమమైన బోధన ప్రభువా ఈ రోజున ప్రభువా మా కొరకే, నా కొరకే నాయన. మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన ప్రతి ఒక్క వాక్యం ప్రభువా నా మాలో నా ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి నాయన. 30ంతులుగా నాయన, 60ంతులుగా అయ్యా, 100ంతులుగా ఫలింప చేయండి నాయన. గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ఇలాంటి ఉపదేశ క్రమమైన బోధన ఆయన అయ్యా కనుమరుగైపోతుండగా నా ప్రభువా మీ దాసు నిలబెట్టిన ఆయన, మీ కనుచూపరి నిలబెట్టిన ఆయన, మీరు ఉపదేశించిన ప్రతి ఒక్క ఉపదేశ క్రమమును బట్టిన ఆయన అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా మీ దాసును మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని పొడిగించండి నాయన. గొప్ప కార్యం జరిగించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి ఆయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన వాక్యాన్ని ప్రభు మేము ఎత్తుకొని పోతుండగా నా ప్రభు నాయన, మా సంఘాలు నా ప్రభు నాయన ఈ ఉపదేశ క్రమాన్ని ప్రభా బోధించక నాయన నీ కృపను గ్రహించమని కడవరకు నాయన అయ్యా మేము సజీవంగా ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు నాయన కడవరకు నాయన ఈ ఉపదేశ క్రమంలో నిలబడి కొనసాగించే భాగ్యాన్ని అట్టి కృపను మా దయచేయమని అవలందరినీ ప్రభా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రార్థన విన్న విధానం బట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఈ తీర్మానాలు దేవుడు స్థిరపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లించుదాం. మీ జీవితాలని పరీక్షలు దేవుడు స్థిరపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లించుదాం. గట్టిగా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మోకరించుదాం అందరం కూడా. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయబోతున్నాం.
ఇప్పటి వరకు చేయబడిన ప్రార్థనలు దేవుడు విన్నాడు, వాక్యంను విన్నాం, శ్రద్ధగా గ్రహించడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన క్రమం ఇంతవరకు దేవుడు జయప్రదంగా నడిపించాడు. దేవుడు తన సన్నిధి తోడుగా ఉంచి మనం నడిపిస్తున్నాడు. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. దేశం విషయమై, రాష్ట్రం విషయమై ప్రార్థన చేయాలి. అధికారులను దేవుడు దర్శించినట్లుగా, భారతదేశాన్ని దేవుడు సంరక్షించినట్లుగా, కాపాడినట్లుగా, రక్షణ కార్యము జరుగునట్లుగా, భారతదేశానికి విడుదల కలుగునట్లుగా మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. సంఘముగా చేరిన మనము భారతదేశ క్షేమం విషయమై మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు, ప్రేరేపించబడిన వారు ఎవరైనా పర్వాలేదు, మరొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు కనుక సేవకులను దేవుడు బలపరచినట్లుగా, సంఘములు దేవుడు స్థిరపరచినట్లుగా, అలాగే భారతదేశం అంతటికి విడుదల కలుగునట్లుగా ప్రేరేపించబడిన వారు వెంటనే ప్రార్థన చేయవలసి మనం చేస్తున్నాం. ప్రార్థనలు ఏకీవించుదాం. క్లుప్తముగా చేయండి. ఎస్ లార్డ్. కృప కలిగిన దేవా, మహిమ కలిగిన మైక్ ఇక్కడ ఇది పెంచు. చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. విత్తబడ్డ వాక్యాన్ని మా హృదయంలో నిలకట్టి ఫలింపజేయండి. ఇదిగో నాకు ఇవ్వబడిన అంశం కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. దేశం రక్షణ పొందుటకు సహాయం చేయండి నాయన. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరం చేతులెత్తుదాం. భారతదేశ క్షేమం గురించి నాయన. భారతదేశంలో ఉన్నటువంటి నాయన 29 రాష్ట్రాలను మీరు రక్షించండి. భారతదేశం అంతటా నీ సువార్త ప్రబలమై వ్యాపించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నశించిపోతున్న ఆత్మల్ని రక్షించండి నాయన. అయ్యా, సువార్త అందని గ్రామాల్లోకి, సువార్త లేని రాష్ట్రాల్లోకి, సువార్త లేని నాయన ప్రభా పట్టణాల్లోకి నీ సువార్త వాక్యము, నీ వాక్యము ప్రబలమై వ్యాపించునుగా కానీ వ్యాపించాలయ్యా. ఆత్మలను రక్షించండి నాయన. లేపండి తండ్రి. సేవకులను లేపండి నాయన. ప్రవక్తలను లేపండి నాయన. ఉపదేశకులను లేవనెత్తండి నాయన. సంఘ కాపర్లను లేవనెత్తండి తండ్రి. జరిగించండి నాయన. భారతదేశంలో గొప్ప ఉద్యమము లేవనట్లుగా ప్రార్థిస్తున్నాం నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. భారతదేశాన్ని రక్షించండి నాయన. నేవీ అధికారులను కాపాడండి, ఆర్మీ అధికారులను కాపాడండి, ఎయిర్ ఫోర్స్ అధికారులను కాపాడండి, మంత్రి మండలిని కాపాడండి, ప్రభుత్వ అధికారులను కాపాడండి. మా రాష్ట్రంలో, మా దేశంలో సరైన పరిపాలన జరుగుటకు సహాయం చేయండి. నీతి న్యాయములు జరుగుటకు సహాయం చేయండి. అయానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. పరలోకంలో నీ చిత్తం ఎలాగూ నెరవేరుతుందో మా భారతదేశంలో అలాగే నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, బలపరచండి నాయన. దేశాన్ని రక్షించండి తండ్రి. దేశాన్ని కాపాడండి నాయన. యెహోవా పట్టణమును కావలి కాయని ఎడల కాయు అని ప్రయాసం వ్యర్థమైన అవుతండి. దేశాన్ని కాపాడండి నాయన. కనికరించండి తండ్రి. భారతదేశంలో సమాధానము దయచేయండి, నెమ్మది కలగజేయండి తండ్రి. రక్షణ ఆనందము దయచేయండి నాయన. ఆత్మల్ని రక్షించండి ప్రభా. ఆత్మల్ని రక్షించండి ప్రభా. ఆత్మల్ని రక్షించండి ప్రభా. భారతదేశంలో ఉన్నటువంటి నాయన నా తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు. నీ నామమును బట్టి ప్రార్థించే వారిని కాపాడండి నాయన. సంఘాన్ని కాపాడండి తండ్రి. సార్వత్రిక సంఘాన్ని కాపాడమని ప్రార్థించండి. మహిమ పొందుకోండి నాయన. తండ్రి నీకు స్తోత్రములు. మా భారతదేశము అయ్యా నీకు స్తోత్రములు. మీకు సొంతం కావాలని ప్రార్థిస్తున్నాం. మీరు ఆకడలో ఎత్తబడాలని ప్రార్థిస్తున్నాం నాయన. రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాం నాయన. మా భారతదేశము తండ్రి నీకు స్తోత్రములు. విశ్వాసములో, ఆత్మీయతలో, భక్తిలో, ప్రార్థనలో స్థిరపడాలని ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి మహిమ పొందుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన విన్న విధానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాము గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. భారతదేశానికి విడుదల కలగాలయ్యా, స్వస్థత కలుగుచున్నదయ్యా, రక్షణ స్వార్థ ప్రగలుగుతుందయ్యా. ఓ రీఖా బాబా శంకర బల బర కూదర బలబ రేఖన మహాన్
తురుకో శబదరన బరబలబ. విడుదల 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 విడుదల. దేశమా నీకు విడుదల కలుగునుగాక. భారతదేశము స్వస్థత పొందునుగాక. ఓ ప్రధానమంత్రి, రాష్ట్రపతులు, ఓ హల్లెలూయా హల్లెలూయా, ముఖ్యమంత్రులు మార్పు చెందుదురుగాక. అధికారులు మార్పు చెందుదురుగాక. యేసు నామములో వారి మనోనేత్రం వెలిగించబడునుగాక. సువార్త 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 ప్రభులనుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మరొకరు ప్రార్థన చేద్దాం. యెరూషలేములో క్షేమం ఉండినట్లుగా ప్రార్థన చేయండి. యూదులందరికీ దేవుడు రక్షణ అనుగ్రహించినట్లుగా, మారు మనసు కలుగునట్లుగా మరొక సేవకులు ఎవరైనా ప్రార్థనలు నడిపించండి. అలాగే సేవకులు, అలాగే దైవజనులందరినీ దేవుడు స్థిరపరచి బలపరచున్నట్లుగా, అలాగే పాస్టర్ గారిని, అయ్య గారిని, సీనియర్ పాస్టర్ గారిని, జాన్ బాబు అయ్య గారిని కూడా దేవుడు బలపరచున్నట్లుగా ప్రార్థనలు నడిపించవలసి మనం చేస్తున్న వెంటనే మహాగణుడు విశ్వలాశ్వరముకు కారముతుడా ప్రభువా, మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన స్తోత్రం 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 ద్వారా విత్తబడిన వాక్యము చొందనాలు. మమ్మల్ని స్థిరపరిచే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు ప్రభువా, నీకు వందనాలు చేస్తున్నాను. అయ్యా, ఇంతవరకు రాష్ట్రం కొరకు, ప్రధాని కొరకు, ప్రభువా, అతని ముఖ్యమంత్రి కొరకు మేము ప్రారంభం చేశామునైనా. ఇదిగో దేవ సేవకుల కొరకు ప్రారంభం చేస్తున్నాయినా. ఒక్కొక్కరిని బలపరిచయం ప్రారంభం చేస్తున్నాం అయ్యా. ఒక్కొక్కరిని ఆయుధపరచని ప్రారంభం చేస్తున్నాం. ఉద్యమంలో నడిపించని ప్రారంభం చేస్తున్నాయినా. ఇదిగో నేను అన్ని దాసులు అందించిన వాక్యం బట్టి వందనాలు. జాన్ బాబాయ్ గారు బట్టి వందనాలు. నీ అభిషేకంతో నింపండి, ఇంకా బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మాకు ఎంతో చక్కని వాక్యం అందించి మమ్మల్ని బలపరచడానికి విధానం బట్టి శుద్ధి తెలుస్తున్నాయినా. ఎంతోగా ప్రభువా మీరు బలపరచండి, దీవించండి, ఆశ్రయించండి. సంఘములో ఉద్యమకు దయచేడుకుంటున్నాం. సంఘమును స్థాపించిన దేవానికి వందన. సంఘమును బలపరచని ప్రారంభిస్తున్నాం. మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా. నీ రాకడ నిమిత్తమై నీ రాజ్య స్వార్థ పగిరించి అనేక ఆత్మల వైపు త్రిప్పుడకు అనేక సంఘాల ఉద్యమాలు నడిపించిన ప్రభువా మనం బలపరచని, దీవించినైనా, ఆశ్రయించని ప్రారంభిస్తున్నాయినా. అయ్యా, నీ బలమైన చేతికి అప్పగిస్తూ మా ఇప్పుడు మనుషుని యేసునామమున ప్రార్థించడంతో కొంచెం తండ్రి, ఆమేన్. యెరూషలేము గురించి ప్రార్థన చేయమన్నాను, దాని గురించి అందరూ ప్రార్థన. రెండు చేతులు ఎత్తండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, యెరూషలేములో క్షేమము కలగాలయ్యా, యెరూషలేములో సమాధానం కలగాలయ్యా, యూదులందరికీ రక్షణ కలగాలయ్యా. ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయి. యేసుక్రీస్తే ప్రభువుని ఒప్పుకోవాలయ్యా. వారి పాపాల విషయమై రక్తము కార్చిన దేవుడని వారు ఒప్పుకోవాలయ్యా. నేను అంగీకరించాలయ్యా. యెరూషలేములో యూదులందరినీ దర్శించండి. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిన యూదులందరినీ రక్షించండి. ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదయ్యా. అందరూ మారు మనసు పొందాలి. కృప చూపండి, కృప చూపండి నాయన. దైవజనులందరినీ బలపరచండి నాయన. అందరినీ నూతన శక్తితో నింపండి. ఏ ఒక్కరు ప్రభు వెనుకంజ వేయకుండా బలముతో నింపబడిన వారై అనేకుల్ని వ్యక్తిపులకు సాధకంగా నిలబెట్టండి అయ్యా. బలపరచండి నాయన. సార్వత్రిక సంఘాన్ని దీవించండి, మహిమ పొందండి. మన ప్రార్థనలన్నీ విన్నందుకు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించుదాం అందరం కూడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఆఖరి ప్రార్థన దీవెన దైవజనులు ఇస్తుండగా మనము ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా యేసయ్యా, స్తోత్రమయ్యా. నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు. వందనాలు యేసయ్యా. ప్రభా, మా మధ్య మీరు సంచారం చేశారు. ఇదిగో నేను మీ దేవుడును గనుక తండ్రి మీ మధ్య సంచరించబోతున్నాను సెలవిచ్చాను. తండ్రి నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించు, వారి ప్రతి అవసరతలు తీర్చండి ప్రభా. క్రొత్తగా వచ్చిన బిడ్డలను దీవించండి. తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ అవును నీవు చెప్పినట్టు చేయటం, వినటానికి, అనుసరించటానికి, ప్రవర్తించటానికి, అడుగుజాడలను అనుసరించటానికి, నీ చిత్తము చేయటానికి నా ప్రభువా మాకు నేర్పించిన కొన్ని పాఠములను, సత్యములను బట్టి నీకు వందనాలు. ఆ ప్రకారం మర్చిపోకుండా నా తండ్రి వాటిని అనుసరించుటకు, మాకు జ్ఞాపకం చేసుకుంటకు నాయన నీ మాట శ్రద్ధగా విని ఆ ప్రకారం చేయుటకు మాకు నేర్పించు. నిన్ను సంతోషపెట్టేవారిగా ఉండుటకు సహాయం చేయి ప్రభువా. వచ్చిన పిల్లలందరినీ దీవించి, రాలేకపోయిన వారికి రేపు తరుణం అనుగ్రహించండి. రేపు చక్కటి వర్తమానం నీ సన్నిధిలో మాకు అనుగ్రహించి మమ్మలను బలపరచుము. నీ బిడ్డలందరినీ దీవించి సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతను తీర్చండి తండ్రి. రోగులను ముట్టండి, దయ్యములు వెళ్ళగొట్టండి.
చీకటి శక్తులు బంధించము, మాయం పొందు. చేసిన భోజనాన్ని కూడా దీవించండి ప్రభా. తినుచుండగా ఆరోగ్య బలమును శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆత్మ ద్వారా నడిపించబడ్డకు కృపచూపు. ఎవరైతే అవసరతలు వచ్చారో అవసరం తీర్చే దేవుడు గనుక నీకు వందనాలు చెల్లిస్తూ సంతోషంగా ఒక నిరీక్షణ కలిగి ఇంటికి వెళ్ళుటకు సహాయించు. గొప్ప దేవుడు నీకు అప్పగిస్తున్నాను సంఘాన్ని, నీ బిడ్డలను నీకు అప్పగిస్తున్నాం ప్రభువా. వారి పట్ల నీ ప్రణాళిక నెరవేర్చుచు మీరే వారిని కాపాడి సంరక్షించి నీ రాజ్యంకు సిద్ధపరచు. మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున రేపు జరిగే ఆరాధనలు కూడా 1000 మంది వచ్చి సన్నిధిలో కనబట్టకు సిద్ధపరచుము. మహిమ పొందు. బిడ్డల చుట్టూ, వారి చుట్టూ, వారి ఉద్యోగాల చుట్టూ, వారి పరిచర్య చుట్టూ కంచెనిగా సంఘాలను దీవించండి. సరిహద్దుల విశాలపరచు. మహిమ పొందు. ప్రయాస వ్యర్థము కాకుండా చేసి స్థిరులను కదలని వారయుడు నాయనా. నీ కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులై నీకు అనుకూలముగా వారు జీవించి నీ మెప్పు పొందే భాగ్యం వారికి అనుగ్రహించి మహింప. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనందరికీ, భూలోకములో ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ బహు సమీపంగా ఉంటుంది. ఆయన రాకడలో మనం అందరం వచ్చారు. ఉగ్రత దినాల్లో మనం ఉన్నాము కనుక విశేషమైన కీడు తొందర రాకుండా దేవుడు మనల్ని, మన కుటుంబాలను శాశ్వతంగా ప్రభువత్సవం వరకు కాపాడి స్థిరపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రభు అయిన యేసు రము, ప్రభు అయిన యేసు త్వరగా రము, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడైయును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించు. అందరికి వందనాలండి. ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేయబట్టే కింద లైవ్లో అందరికి వందనాలు. రేపు తప్పక అందరు రావాలి. లైవ్ 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 ఆన్ చేయి. అందరు రేపు రావాలి. మధ్యాహ్నం సంఘంలో ప్రభోజన సంస్కారం ఉంటుంది. ఈరోజు సాయంత్రం బాప్తీసాలు ఉంటాయి. 5-5:30 కల్లా బాప్తీసం ఇస్తాం. దయచేసి క్లాస్కు ఉండాలి. బాప్తీసానికి సిద్ధపడిన వాళ్ళు బట్టలు తెచ్చుకుంటే పర్లేదు, ఉండండి. లేని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు ఒక వేరే డ్రెస్ తీసుకురావాలని మనం చేస్తాం. సేవకులు కూడా సాయంత్రం బాప్తీస కార్యక్రమం ఉంటే మంచిదని మనం చేస్తాం. భోజనం సిద్ధంగా ఉంది. పోయి చక్కగా భోంచేసి స్తుతిస్తూ ఇంటికి వెళ్ళండి. ప్రత్యేకమైన ప్రార్థన కోరితే ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, దీవిస్తాడు, స్వస్థపరుస్తాడు. మన మధ్య ఆయన ఉన్నారు. ఆ మాట నమ్మి రండి. సెలవు తీసుకుందాం. కిందకి భోజనం కింద ఉంది. భోజనం కింద ఉంది. ఈ పక్కన, ఆ పక్కన కొత్త